స్వాగతం. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ 9-10 తారీఖు 2 రోజులు మెగా ఆధార్ కౌంటర్లు పెట్టడం జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుండి తండోపతండాలుగా జనసముఖరణ రావడం జరిగింది. T9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు పెట్టినటువంటి మెగా ఆధార్ మార్పులు చేర్పులు కొత్త ఆధార్ కార్డు ఇవ్వడం దాని గురించి భారీ సంఖ్యలో కౌంటర్లు పెట్టడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో జనసందోహం కలెక్టర్ ఆఫీసు నిండిపోవడం జరిగినది. కాబట్టి ఈ వివరాలు T9 ద్వారా ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా పట్టుకో కానీ అడ్డం పెట్టు నన్నది ఫస్ట్ నన్నది ఇది సార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీసులో మెగా ఆధారు కార్యక్రమం చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి ప్రజానీకం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానీకం స్వాగతం పలుకుతున్నారు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ 2 రోజుల డేట్ పెట్టడం వల్లనే ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సమయం సరిపోక కొన్ని వాళ్ళు తీసుకురమ్మన్న ప్రూఫ్లు తీసుకురాకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ పోవడం జరుగుతుంది. కాబట్టి వారం రోజులు మినిమం పెంచి మరి జనాలకి ఇంకా వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు. దానికి T9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ గారు కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే కొత్తగూడెం ప్రజానీకం తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. చెప్పండి ప్రజానీకం, మీరు ఏమి కావాలని చెప్పి వచ్చారు? ఆధార్ కార్డులో ఏం మార్పులు కావాలని వచ్చారు? మాకు కొత్తగా మ్యారేజ్ అయిందండి. మా ఇందిరానగర్ కాలనీ. నా పేరు చేతి సుప్రియ. అయితే ఇంటి పేరు మార్చుకోవాలి, ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి ఇంటి పేరు మార్చుకుందామని వచ్చాను సార్. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వండి, ఇక్కడే ఇప్పించేటట్టు చూడండి ఎట్లా చేసేనా. బాబుకి సర్టిఫికేట్ మారుద్దామని జనాల వల్ల ఇక్కడ ఎక్కడ ఇస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడెక్కడ ఉంటాం స్వామి, అప్లికేషన్ ఎక్కడ ఇస్తున్నారు, టోకన్లు ఎక్కడ ఇస్తున్నారు, ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంది ఇంత జనాలు మనకి? ఎక్కడ సార్ ఒక వారం 15 రోజులు అయినా పెంచాలి సార్ మమ్మల్ని దయచేసి. హలో సార్, సార్ కలెక్టరేట్ ఆధార్ అప్లికేషన్ కోసం 2 రోజులు మాత్రమే ఆధార్ కోసం చాలా ఇబ్బంది అండి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా. దాని గురించి ఓల్డ్ ఏజ్ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. రేషన్ డేస్ల కొరకు ఆధారు తమ్ము పెనట్టలేదని దాని కొరకు ఎక్కడి నుంచి వచ్చామండి? చంద్రకోణ అన్నపరేటపల్లి నుంచి అండి. ఇది సార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా T9 రిపోర్టరు వానపాకుల మీ
ఈ9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా